అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అందమైన వస్త్రమాల ఎలా తయారు చేయాలో చూపించబోతూ ఉన్నాను. దీన్ని మనం కాటన్ తోటి చేస్తాం, అంటే దూదితోటి చేస్తాము. సో దీన్ని మనం రోల్లో వస్తుంది కదా దూది, దాన్నిలాగా కొంచెం తీసుకొని ఈక్వల్ పార్ట్స్గా మనం చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే కొంచెం ఇట్లా లేయర్స్గా ఉంటుంది కదా, సో ఆ లేయర్స్ని జాగ్రత్తగా మందం ఎంతో మనం అంటే సెలెక్ట్ చేసుకొని ఆ మందం ప్రకారం మనం అన్నిటినీ ఈక్వల్గా చేసుకోవాలి. మనకి ఇక్కడ 3 లైన్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి దానికి మనం ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలన్నమాట. కొద్దిగా అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనం ఇంకొంచెం కాటన్ని తీసుకొని దాని మీద పేర్చుకొని కరెక్ట్గా సమంగా చేసుకోవచ్చు. మీరు వీడియోని ఫాలో అవుతుండండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఇలా చేత్తో చేసుకోవడం కష్టం అనిపిస్తే కత్తిని పెట్టుకొని కట్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. చూసేటప్పుడైతే మాత్రం అబ్బాయి ఇది చాలా కష్టమేమో, చాలా నాజూకైన పనేమో అనిపిస్తుంది. నాజుగ్గానే ఉంటుంది పని, ఎందుకంటే ఇది కాటన్తో సంబంధించింది కాబట్టి, అంటే దూదికి సంబంధించింది కాబట్టి. బట్ చాలా ఈజీ అనమాట, చాలా అంటే చాలా ఈజీ. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న దూదిని కొద్దిగా లావుగా రావడం కోసం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం లావుగా అనిపిస్తుంది కదా, సో జాగ్రత్తగా చేసుకోండి. ఇలా చేతులతోటి కొంచెం అలా రబ్ చేసినట్టు కనుక చేసుకుంటూ వెళ్తే నీట్గా ఒక రోల్ లాగా వస్తుందన్నమాట. సో అలాగా అన్నిటిని చేసేసుకోండి. మనకి పొడుగు ఒక్కొక్కసారి సరిపోదు, అప్పుడు ఇలాగా ఎక్స్టెన్షన్ లాగా పెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం దూది ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఇంకొక దూది దాన్ని పెట్టేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి, అప్పుడు మీకు పొడుగ్గా వస్తుంది. మన పొడుగును బట్టి మనం దూదిని కట్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే చేసేటప్పుడే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు కాబట్టి మనకి ఆటోమేటిక్గా మనకు తడుతుంది, చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం కొంచెం కుంకుమని వాటర్లో కొద్దిగా లూజ్గా చేసుకొని ఇలాగా కార్నర్లో కొంచెం పెట్టి ట్విస్ట్ చేసేయండి. తర్వాత కొంచెం దూది వదిలి మళ్ళీ కొద్దిగా కుంకుమతోటి ఇట్లా అద్దుకోండి. కుంకుమ నీళ్ళు కొంచెం పల్చగా ఉండాలి, సో దట్ కలర్ కూడా అందంగా లైట్ కలర్లో భలే వస్తుంది. సో ఇలా కొంచెం వదిలి మళ్ళీ ట్విస్ట్ చేస్తే మనకి అక్కడ పువ్వు రెక్కలాగా వస్తుందన్నమాట. సో అలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి దాన్ని అలా ట్విస్ట్ చేసుకుంటూ కొంచెం వదులుకుంటూ దూదిని నైస్గా నాజూగ్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఇట్లా దూదిని లాగేటప్పుడు కూడా బర్రని లాగామనుకోండి అది వచ్చేస్తుంది. సో అలా కాకుండా లైట్గా లెఫ్ట్ ఫింగరు రైట్ ఫింగరు కొద్దిగా లూజ్ చేసుకుంటూ లైట్గా అలా అంటే వచ్చేస్తుంది. చేసేటప్పుడు కూడా బొట్టన వేలు మెజర్మెంట్ తీసుకుంటూ నైస్గా అట్లా చేసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి. మనం మిషన్సం కాదు కాబట్టి ఒక్కొక్కసారి సన్నకు కూడా వస్తుంది, బట్ దాన్ని లేటర్ ఆన్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇలాగా ఎంత నీట్గా వస్తున్నాయో. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ పనికి కొద్దిగా పేషెన్స్ ఉండాలి అండ్ అలవాటు కూడా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి షాపుల్లో మార్కెట్లో దొరుకుతాయి, బట్ మనం చేసుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఇలాంటివి చేసుకున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నిజంగానే. ఇలాంటి వరుసలు మనం 3 చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క దగ్గర నేను నాకు చెప్పాను కదా, కొంచెం పల్చగా రావచ్చు, కొంచెం లావుగా రావచ్చు అని. ఒక్కొక్కసారి అట్లా వస్తుంది. వచ్చినప్పుడు సింపుల్ అనమాట. కొద్దిగా కాటన్ తీసుకొని దాని చుట్టూరు పెట్టేసి కొంచెం అలా ప్రెస్ చేసినట్టు కొద్దిగా అట్లా అన్నామనుకోండి, మిగతా వాటితోటిని సేమ్గా లావు వచ్చేస్తుంది అనమాట. అంటే సేమ్ ఈక్వల్గా వస్తుంది. మనం ఇలా 3 వరుసలు చేసుకోవాల్సి ఉంటుంది. 3 వరుసల్లో 1 కొద్దిగా చిన్న సైజు, 2 కొంచెం పెద్ద సైజు చేసుకోవాలి. అది ఎందుకో కూడా నేను మీకు చెప్తాను. సో ఇలా మనం అన్నీ చేసుకున్న తర్వాత లైట్గా అట్లా రోల్ చేయాలన్నమాట. మనం అరచేతిలో పెట్టుకొని లైట్గా చేస్తే కనుక ఏదన్నా కొద్దిగా కాటన్ అట్ట బయటకి అట్లా వచ్చింది కూడా నీట్గా సర్దుకుంటుంది. హార్ష్గా చేయొద్దు, బట్ లైట్గా చేయండి.
కాటన్ కాబట్టి చాలా సున్నితంగా ఉంటుంది కదా, అండ్ వెరీ లైట్. సో అందుకని లైట్గా అట్లా అనుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి. సో ఇప్పుడు ఈ మాలని మనం పూల మాలలాగా ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే ఇందాక నేను మీకు ఫస్ట్ చూపించినప్పుడు అది ఒక్కొక్క పువ్వులాగా ఉండింది కదా, సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఫస్ట్ చిన్నగా ఉంటుంది, ఒకటి చిన్నగా చేసుకోవాలని చెప్పాను కదా, దాన్ని కింద పెట్టుకోండి. సో సెకండ్ లైన్ ఏంటంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. కొంచెం గమ్ తీసుకొని ఫస్ట్ దాని మీద పెట్టేసుకొని, ఎందుకంటే ఇట్లా ఊరికే పెడితే ఆగదు, సో అందుకని వాటర్తో పెట్టినా ఒక్కొక్కసారి కింద పడిపోతుంది. సో గమ్తో కనుకైతే కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం గమ్ని అట్లా మనం దాని మీద కింద ఫస్ట్ దాని మీద పెట్టి ఇప్పుడు సెకండ్ది పైన పెట్టుకోవాలి. అంటే క్రాస్గా పెట్టుకోండి. సో ఇప్పుడు 4 రెక్కల్లాగా ఉన్నాయి కదా, ఇప్పుడు 6 రెక్కలు కావాలి అనుకుంటే ఇద్దండి. ఇప్పుడు ఇంకొంచెం గమ్ పెట్టి దీన్ని పెట్టేదాన్ని, మూడో దాన్ని పెట్టేసేయండి, మూడో వరుసని పెట్టేయండి. ఇప్పుడు చూస్తున్నారా, 6 రెక్కల కలిగిన పువ్వులాగా వస్తుంది. ఎంత అందంగా ఉంది కదా. నాకు ఈ మాలను తయారు చేసేటప్పుడు అంతా కూడా నాకు ఆ పువ్వుని చూస్తూ ఉంటే నాకు మన పారిజాతం పువ్వులాగా అనిపిస్తూ ఉండింది అనమాట. అంటే ఆ వైట్ కలర్, ఆ లైట్ రెడ్ కలరు, సో నాకు అట్లా అంటే ఆరెంజ్ షేడ్లో ఉంది కదా, సో అట్లా అనిపించింది నాకు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగే ఫస్ట్ మనం పువ్వుని ఎలా పెట్టుకున్నామో, అంటే ఎలాగ సెట్ చేసామో అలాగే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఇంకొకటి పెట్టుకోండి. సేమ్ మనం 3 ఉపయోగిస్తున్నాం ఇక్కడ. ఒకటేమో బేస్ కిందకు ఉంటుంది, 2 జడలాగా మనం జడ అల్లుతాం కదా, అలాగా ఇటు ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్కి ఒకసారి, రైట్ నుంచి లెఫ్ట్కి ఒకసారి పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మీకు ఒక పువ్వులాగా తయారైపోతుంది. మీరు వీడియోని కనుక జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈజీ అంటే ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీ ఇది, అండ్ చూసేదానికైతే మాత్రం చాలా బాగుంటుంది. అమ్మవారి మెడలో కానీ స్వామివారి మెడలో కానీ వేస్తే చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. కింద ఒక వరుస పెట్టి లెఫ్ట్ నుంచి రైట్కి ఒక వరుస, రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి ఒక వరుస వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు పువ్వులాగా నీట్గా అందంగా తయారైన వస్త్రమాల వచ్చేస్తుంది. గమ్ పూసిన తర్వాత లైట్గా మనం ఎక్కడైతే ప్రెస్ చేయాలో అక్కడ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది నీట్గా సెట్ అయిపోతుంది. కొంచెం అట్లా మనం అద్దుతూ మన వేలుతోటి కొంచెం అట్లా ప్రెస్ చేసినట్టు చేసి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే అందంగా ఉండే మాల తయారైపోతుంది. సో ఇది 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా, అది కూడా ఈజీగానే ఉంటుంది, ఇది ఈజీగానే, 2 ఒకటేగా ఉంటాయి. బట్ మనం చేసే వాటం అనమాట, అంటే అంతకు మించి ఇంకేం లేదు. ఇంకోటి కూడా ఎలాగో చూపిస్తాను. మనము రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి వేసుకుంటూ ఉన్నాం కదా, సో అలా కాకుండా ఒక్క దారాన్న ఇదిగో ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోయేది ఫస్ట్, అండ్ ఇంకొకటి వచ్చి పైన నుంచి వేసుకుంటూ వచ్చేసేది. సో ఇప్పుడు నాకు ఈజీగా చేసేసాను కదా. చూడండి, ఒక్కదాన్ని ఒక వరుసనే పెట్టుకొని ఇటు అటు వేసేసుకోవాలి. మనకు ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒకవేళ మన ఎస్టిమేషన్ రాంగ్ అయ్యి మనకు కొంచెం తగ్గినప్పుడు మనం ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా చేసుకొని ఇంకొక 4-5 బాల్స్ లాగా తయారు చేసుకొని దాన్ని ఫెవికాల్తో ఆ ఎక్స్టెన్షన్ లాగా అంటించేసుకుంటే అది కూడా మీకు రెడీ అయిపోతుంది. ఇట్లాంటివన్నీ మనం చేతులతో చేసేవి కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం మన సొంత ఐడియాలతోటి దాన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ వరకే ఆగిపోయింది. సో ఇంకా 4-5 బాల్స్ లాంటివి చేసుకొని ఎక్స్టెన్షన్ ఇట్లా గమ్ పెట్టి దాని రెండింటిని అతికిచ్చేసామనుకోండి, మనం ఇట్లా చేసేసుకోవచ్చు, అంటే కంటిన్యూషన్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన ఎస్టిమేషన్ రాంగ్ అవుతుంది కదా, అప్పుడు ఇలాంటివి అనమాట, లేనప్పుడు ఏముండదు, నీట్గా చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఒకటి చిన్నది అండ్ సెకండ్ 2 పెద్దవి చేసుకోండి. అండ్ ఇక్కడ అందంగా ఉండడానికి మనం కుంకుమ బొట్లు మధ్యలో ఒక్కొక్క పువ్వుకి
పెట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో మీకు కావాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ స్టిక్కర్స్, అవైనా పెట్టుకోవచ్చు. రెడ్ కలర్ స్టిక్కర్స్ కంటే కూడా కుంకుమ బెటర్ కాబట్టి నీట్గా పెట్టేసుకోండి. కొద్దిగా మీకు మంచి బ్రైట్ రెడ్ కావాలి అనుకుంటే కుంకుమ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, వాటర్ తగ్గించండి. మీకు లైట్ కలర్ కావాలి అనుకుంటే కుంకుమ తగ్గించి వాటర్ ఎక్కువ పోసుకుంటే సెట్ అయిపోతుంది. ఇదండి, చూసారు కదా దేవుడికి అందమైన వస్త్రమాల. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. అండ్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.